హాయ్ హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. సో ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. మేము సాటర్డే ఆఫ్టర్నూన్ బయలుదేరి పావగడ నుంచి ఊరికైతే వెళ్ళాము. సండే ఒక ఫంక్షన్ కోసం అనేసి, రిటైర్మెంట్ ఫంక్షన్ మా పెద్దనాన్నది. అట్లాగే ఫ్యామిలీ గెట్ టుగెదర్ అందరం కలుద్దాం అనేసి వెళ్ళామన్నమాట. అండ్ సండే మా వారి బర్త్డే కూడా వచ్చింది ఆ రోజే. ఇంకైతే ఇస్కాన్ వాళ్ళు హైదరాబాద్ అక్తాపూర్ నుంచి ఫ్రూట్ కేక్ పంపించారు. మా వారు అక్కడ డొనేట్ చేస్తూ ఉంటారనమాట మనీ, అందుకనేసి. హ్యాపీ బర్త్డే బావా. హైదరాబాద్ అత్తాపూర్ ఇస్కాన్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ అన్నదానంకి అట్లా డొనేట్ చేస్తూ ఉంటారు మా వారు. వాళ్ళు ఈయన బర్త్డేకి అట్లాగే ఏదైనా ఫెస్టివల్స్ వస్తాయి కదా, అట్లాంటప్పుడు ప్రసాదమ్స్, బ్లెస్సింగ్స్ కార్డ్స్ అట్లా పంపిస్తూ ఉంటారనమాట. ఇంకా కేకే తినిపించేసుకొని మార్నింగ్ కొంచెం లేట్గానే లేచాము, 6:45 అట్లాగా. ఇంకా లేచి రెడీ అయిపోయి కేక్ కూడా తినిపించేసుకొని విషెస్ చెప్పేసుకొని నెక్స్ట్ బయలుదేరిపోయాము. బ్రేక్ఫాస్ట్కి నెల్లూరుకి వెళ్ళిపోయాము. నెల్లూరులో ఫంక్షను. మా మామకి సొంత చెల్లెలు, అంటే మా వారికి మేనత్త మేనమామ అవుతారు, నాకు పెద్దనాన్న అవుతారు కదా. సో పెద్దనాన్న ఆర్టీసీలో వర్క్ చేస్తారు. సో పెద్దనాన్నది ఇప్పుడు రిటైర్మెంట్ ఫంక్షన్. మేమైతే స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. టైం ఎంత? 9 అవుతుందా? బర్త్డే బాయ్ ఖ్యాతి ఇప్పుడన్నీ చూపిస్తుంది. వీడియోలో మాత్రం మనం ఉన్నాం. వీడియోలు ఎందుకు ఉండవా? ఉంటావు. అది ఖ్యాతి. ఇంక వెళ్తా ఉన్నాము. మధ్యలో బైపాస్లో అయితే వెళ్ళలేదు, ఇది వేరే రూట్, విలేజ్ రోడ్ అనమాట. చాలా బాగుంటుంది. చుట్టూరు అంతా అడివే, మధ్య మధ్యలో విలేజెస్ వస్తాయి. ఇంతకుముందు నేను టీచర్గా వర్క్ చేసేటప్పుడు ఇదే రూట్లో వెళ్ళే వాళ్ళము, కానీ చాలా గతుకులు ఉండేవండి. అసలు ఇప్పుడైతే బాగా వేసేసారు రూటు. గూడూరుకి ఇట్లా వెళ్తే దగ్గరగా వెళ్ళిపోవచ్చు. ఇంక మధ్యలో వెళ్తూ ఉంటే గొర్రె మీద చూడండి కోతి, మళ్ళీ దాని సంగతిలో కోతి పిల్ల కూడా ఉంది. చాలా క్యూట్గా కూర్చొని వెళ్తుంది. అది మామూలుగా బయట కోత ఏమో అనుకున్నాము, కానీ పెంచుకున్న కోత అంట. కింద కట్టేస్తున్నారు కూడా వాళ్ళు. చాలా బాగా అనిపించింది, అందుకని వీడియో తీశాను. తర్వాత అయితే 9:30కి అలా రీచ్ అయ్యాము నెల్లూరుకి. బ్రేక్ఫాస్ట్ అంతా చూసుకొని ఒకేసారి రెడీ చేసి వెళ్ళిపోయాము ఫంక్షన్ హాల్కి. 11:30కి అలా స్టార్ట్ అయిందనమాట. ఇంకా యాంకరింగ్ మొత్తం చేశారు మా కజిన్ సిస్టర్ పరిమళ అక్క అని, గవర్నమెంట్ టీచరు, అక్కే చేశారు. చాలా బాగుంటుందండి వీడియో. ఫన్నీ క్వశ్చన్స్ అట్లాగే ఫ్యామిలీ గురించి అంతా బాగా చెప్పారు. డ్యాన్స్ చేశారు పిల్లలందరూ. వల్లి జన్మలో ఆర్టిస్టులో ఉంటుంది. ఇంకేదైనా కావాలి నెక్స్ట్ జన్మ కూడా అంతా నీకు ఆర్టిస్ట్ ఏమిచ్చింది? డ్రీమ్ ఉద్యోగం ఏమన్నా ఉంటుంది? సరే, మీ వైఫ్ గురించి ఒక 3 మాటలు. యాక్చువల్గా మీకన్నా మాకే బాగా తెలుస్తుంది అయితే మీ మాటలు విందాం. ముందు మీరు చెప్పండి, తర్వాత ఒక విషయం అండి. మా అత్తమ్మని అమరావతిని కూడా చేసుకున్నాడు మా మామ. ఎందుకంటే అప్పుడు నేను 2వ తరగతి చదువుకుంటే పెద్ద సుహాసిని ఫోటో తెచ్చాడు. చూపించి ఎవరో చూసేవాళ్ళు, ఎవరన్నా సినిమా ఎక్కడంటే అవును మీ అత్తమ్మ సుహాసిని లాగా ఉంటుంది అని. మా అమ్మమ్మ ఇంట్లో ఇప్పటికి కూడా నా ఫోటో పెద్ద సుహాసిని. చెప్పాలి ఫ్రాంక్గా, బాలకృష్ణ లాగా ఉంటాడు. ఎలా అనిపించింది బాలకృష్ణ అని? మరి ఇంట్లో చిరంజీవి ఫోటో ఉంది పెద్దది. మనవాళ్ళు మనవరాలు చెప్పాలా? మీ తాత గురించి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. అదే చెప్పాలన్న. ఎప్పుడు మీరు
చదువుకుని మంచి భవిష్యత్తు రావాలి అని ఎక్కువ చెప్తా ఉంటారు. నీకు తీశాడు, నేను 2-3 సార్లు చూసాను ఆ సినిమా. సింపుల్గా బాగా క్లారిటీగా ఉంది. ఫ్యూచర్లో మంచి డైరెక్టర్ మామ రిటైర్మెంట్ తర్వాత డబ్బులు సాయికి ఇచ్చేయి, సినిమా తీసేస్తాడు. ఆయన 2 మాటలు గట్టిగా మాట్లాడాలి. క్లాస్మేట్ ఒకే ఊళ్ళో వాళ్ళ అంత బాగుంటుంది. ఒకే డిపార్ట్మెంట్లో ఇద్దరు ఫస్ట్ కండక్టర్గా పనిచేశారు. ఒక 2 మాటలు మామ కానీ ఎక్కువగా గుర్తొచ్చేసింది. ఇద్దరు మామల్లో ఒకరు గుర్తొచ్చేదంటే మామ ఫస్ట్. ఇంకో మామ అంటే పీరోకర్ బాయ్. చిన్న లోపలికి వెళ్తున్నాను. ఉద్యోగ విరమణ. మానస సాయి మరియు వారి చిన్నటువంటి భావాన్ని గారు బంగారు కంకణంలో బంగారు పంటకి పడుతున్నారు. పెద్దనాన్నలకి 2 కూతుర్లు, మానసక్క పవనక్క. వాళ్ళు కూడా ఇంకా వాళ్ళతో స్టార్ట్ చేశారు సన్మానించడం. ఇంక తర్వాత అందరూ వచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. వీళ్ళు వచ్చేసి సత్యసాయి సన్నిధి నుంచి వచ్చారండి. వీళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు సాయిబాబా భక్తులు, అందుకని వాళ్ళు కూడా వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నెల్లూరు అండ్ గూడూరు నుంచి. అండ్ ఇక్కడ మా పెద్ద మామయ్య, పెద్దత్తయ్య అంటే మా మామయ్య వాళ్ళ అన్న అనమాట. ఆ మామయ్య రిటైర్డ్ బ్యాంక్ మేనేజరు, వీళ్ళు తిరుపతిలో ఉంటారు. ఇట్లా ఫంక్షన్స్కి అట్లా వస్తూ ఉంటారు అనమాట. అండ్ అక్క వచ్చేసి సురేఖ అక్క, మా కజిన్ సిస్టర్. వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సో అందరం కలుద్దాం అనేసి గెట్ టుగెదర్ లాగా ఫ్యామిలీ మొత్తం ఇన్వైట్ చేశారు అక్క వాళ్ళు. చాలా బాగా జరిగింది, అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో అందుకనే వెళ్ళడము ఊరికి కూడా, ఇట్లాంటి ఫంక్షన్స్ అప్పుడే కదా అందరం కలుస్తాము అనేసి. అండ్ మా మామని అత్తమ్మని చూసుండరు క్లారిటీగా ఇంతవరకు వీడియోస్లో అయితే. అండ్ ఇక్కడ మామ అత్తమ్మ, మామకి సొంత చెల్లెలు అమరావతి పెదమ్మ, ఫంక్షన్ జరుగుతుంది కదా పెదమ్మ. అండ్ వీళ్ళు 4 అనమాట, 2 బ్రదర్స్ 2 సిస్టర్స్. సో ఇదన్నమాట ఫ్యామిలీ. అక్క వాళ్ళు దీప అక్క వాళ్ళు తిరుపతిలో ఉంటారు. వీళ్ళంతా కజిన్ సిస్టర్స్ బ్రదర్స్ అట్లాగనమాట. చాలా బాగా జరిగింది ఫోటో సెషన్ అయితే. అండ్ నెక్స్ట్ లంచ్కి వెళ్ళిపోయాము. లంచ్లో చాలా వెరైటీస్ ఉండింది. మటన్ బిర్యానీ, వడ, చికెన్, ఎగ్ ఫ్రై, ఫిష్ ఫ్రై చాలా ఉండింది. నేనైతే మటన్ బిర్యానీ అండ్ చికెన్ పులుసు, వడ, గుడ్డు వేసుకున్నాను. తర్వాత చూద్దామని ఒకవేళ పొట్లో ఖాళీ ఉంటే. అండ్ నెక్స్ట్ చేపల కూర తిని చాలా రోజులు అయిందని చేపల కూర రాగి సంగటి వేసుకున్నాను. అంతే, ఇంకేం వేసుకోలేదు, సింపుల్గా ఫినిష్ చేసేసాను. మా కీర్తన పాప చూసే ఉంటారు కదా, లాంగ్ హెయిర్ ఉండింది తనకి. పాపం మొన్న 1 మంత్ బ్యాక్ గుండు కొట్టించేశారు మొక్కుందనేసి. ఇంకా అట్లా టోపీ పెట్టుకుని తిరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఇంకా పిల్లల డ్యాన్స్లు, మా డ్యాన్స్లు ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేసేయండి.
డ్యాన్స్లు వేద్దామని లాగారు అందరూ లేడీస్. ఏదో వచ్చిరా డ్యాన్స్ అలా చేసాము 2 పాటలకి. పావని అక్క వాళ్ళ పాప చేసి చూపిస్తూ ఉంటే ఒక డ్యాన్స్ చేసాము, ఇంకొకటి బుల్లెట్ బండికి వేసాము. ఆ సాంగ్ మేబీ రాకపోవచ్చు, కాపీరైట్ తీసేస్తాను. సో ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. అట్లా లైట్గా వస్తుంది మ్యూజిక్. మధ్యలో మామని పెడితే కదా. కట్ చేస్తారో లేవు లేరేందా కొట్టండి అమ్మా. కట్ చేసేసారు. సో ఫైనల్గా కేక్ కటింగ్తో అయితే ఫంక్షన్ ఫినిష్ అయింది. అందరూ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ రిలేటివ్స్. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఉండి లాస్ట్ వరకు డ్యాన్స్లు వేసుకొని ఎంజాయ్ చేసుకొని వెళ్ళాము. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వీడియోస్ లేట్ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ తెలిసిన ట్రావెలింగ్, హెల్త్ అంతా చూసుకొని పెడుతున్నాను వ్లాగ్స్. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ లైక్ చేయండి తప్పకుండా, అండ్ షేర్ కూడా చేయండి వీలుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.